అందరికీ నమస్కారం. నేను మీ ఎస్‌పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్న శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 52వ సర్గ. విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మీకు మీ శిష్యులకు క్షేమమే కదా? మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా అని అడిగాడు. విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రుసంహారము చేసి శాంతి స్థాపన చేశావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అడిగిన దానికి, ఓ మహర్షి, తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహారాజా, మీరు మీ పరివారము ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన నీకును నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు అని అడిగాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్ళి వస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. కాని వశిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనకు అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రకరకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికి ఎట్టి లోపము రానియవద్దు అని పలికాడు వశిష్ఠుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 52వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.